ఈరోజు నేను ఇవన్నీ కట్ చేసి చూపించాను. ఇందాక మీకు వీడియోస్ పెట్టాను కదా, ఇవన్నీ. ఇది మళ్ళీ ఇంకోసారి చెప్తున్నా, ఇది చిన్న క్యూబ్స్ 6.8 mm ఈ క్యూబ్స్, ఈ బ్లేడు యూస్ చేసి నేను దొండకాయలు కట్ చేశాను, సన్నగా వచ్చినాయి. అలాగే దోసకాయ ముక్కలు పచ్చడికి కట్ చేశాను. అలాగే మిర్చి, కొత్తిమీర ఇవి కట్ చేశాను. తర్వాత టమాటాలు చేశాను. ఓకే, ఇప్పుడు ఇది యూస్ చేసి, ఇది ఉంది కదా, దీంతోనేమో నేను క్యారెట్ చేశాను. క్యారెట్ ఇది కూడా సాంబార్లో కానీ. తర్వాత ఇవి సొరకాయ ముక్కలు, కొన్ని ముక్కలు చేశాను. ఇగో కొన్ని ఇట్లా వచ్చినాయి చూడండి, మామిడికాయ ముక్కలు. ఇవి కొన్ని ముక్కలు ఈ బ్లేడ్తో కట్ చేశాను. తర్వాత ఈ చిన్న బ్లేడ్తోనే పొటాటోస్ ఇలా కట్ చేశాను, ఫ్రెంచ్ ఫ్రైస్ లాగా. చూసారా, ఇలా ఫ్రెంచ్ ఫ్రైస్ లాగా. తర్వాత ఈ పెద్ద బ్లేడ్తో నేను పప్పులోకి, సాంబార్లోకి ముక్కలు కట్ చేసుకునేలాగా, అంటే లావు ముక్కలు, కొంచెం లావుగా సొరకాయ ముక్కలు చేశాను. అట్లాగే ఇదిగో మామిడికాయ ముక్కల్లో కూడా ఈ సైజు వచ్చినాయి. మామిడికాయ ముక్కలు అయితే ఈ సైజు వచ్చినాయి. ఓకేనా, అర్థమైంది కదా? థ్యాంక్ యూ.